नमस्ते महोदय। अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం। నమస్తే మహోదయ విజయలక్ష్మి. గౌడ దర్శన కాలంలో 28వ అభ్యాసం జరుగుతుంది. నేను చెప్పిన 28వ అభ్యాసంలో నా సంస్కృత వాక్యాలకు తెలుగు వాక్యాల సంస్కృత సమాధానం చూశాను, రాయించాను. దాంట్లో ఇంకా ఎవరికైనా ఏమైనా సందేహం అంటే చెప్పండి. ఎవరికైనా సైద్ధాంతికంగా నోట్స్ రాయలేదు అది కాకుండా దాంట్లో ఉన్న వాక్య దోషంలో కానీ విభక్తి దోషం కానీ క్రియాపదం కానీ ఇంకా ఏమైనా దాంట్లో ఏమైనా సందేహం ఉంటే మీరు అడగండి. సైద్ధాంతికంగా ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? మహోదయ రెండు సందేహాలు ఉన్నాయి మహోదయ నాకు. చెప్పండి. ఒకటి ఇక్కడ ఆరో వాక్యం కాలో ఆరో వాక్యం, సూర్యుడు ఏ దిశలో ఉదయిస్తున్నాడో ఆ దిశ పూర్వ దిశ అవుతుంది. సూర్యుని దిశ యొక్క ఆధీనంలో సూర్యుడు దిశ యొక్క ఆధీనంలో ఉండి ఉదయించడు అనే దానికి ఆ రెండో పార్ట్ లో నహి తరుణి ఉదేతి దిక్ పరాధీన వృత్తి అని చెప్పి ఉంది అక్కడ మన సంకేతంలో. ఈ తరుణి అనే పదం ఎందుకు వచ్చింది అనేది ఒక సందేహం అవుతుంది. తరణి అనే దానికి సూర్యుడు అనే మీనింగ్ ఉంది. తరంతి అనేనా తమ ఇది తరణి అంటే ఈ అంధకారాన్ని దాటించేవాడు అనే మీనింగ్ లో తరణి అనే పదం ఉంది. ఇక్కడ తరుణి ఇచ్చాడు, ఎందుకు అలాగే ఎందుకు అయ్యింది అని. ఎన్నో వాక్యం ఇది? ఆరో వాక్యం మోదే కా విభాగంలో. నహి తరుణి రుదోతి ఇప్పుడు తరుణి శబ్దం ఎక్కడ? కా బిందులో మూడో బిందువా? ఏ బిందు? కా బిందువు మహోదయ. మొదటి కా మహోదయ. मामूल सूर्य जिस दिशा में उदय होता है वही खुद दिशा होती है। सूर्य दिशा के आधीन होकर उदय नहीं होता। దీనికి మళ్ళీ ఒకసారి చెప్పండి మీ ప్రశ్న ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ లో ఓకే, ఉదయతి దిశి యస్యాం భానుమాన్ సైవ పూర్వ. ఓకే, సూర్యుడు ఏ దిశలో ఉంటున్నాడు, ఏ దిశలో ఉదయిస్తున్నాడో అది పూర్వ దిశ. రెండో పార్టీకి నహి తరుణి ఉదయతి అంటే తరుణి హృదయతి అని అన్నాడు. తరుణి విడదీసాం అక్కడికి. తరుణి ఉదయతి దిక్ పరాధీన వృత్తి అని రాసుకున్నప్పుడు ఆ తరుణి అనే పదం, తరుణి అంటే స్త్రీ అనే ఒక అర్థం వస్తుంది కదా. ఇక్కడ మరి తరుణి కాకుండా తరణి అయితే సూర్యుడి పదాల్లో అది అలాంటిది ఒకటి ఉంది. ద్యుమనిస్తరణిశ్చిత్ర భానుర్విరోచన అని ద్యుమణి తరణి మిత్ర చిత్రభాను విరోచన అని ఇలా 5 పేర్లు. ఆ తరణి అనేది ఉంది అందులో. ఇక్కడ తరుణి అని ఇచ్చారు. ప్రింట్ మిస్టేకా లేకపోతే ఏదైనా వేరే తాత్పర్యం అదే, లేకపోతే ఇక్కడ తరుణి శబ్దం ఇచ్చారు అన్నమాట బై మిస్టేక్. అయితే ఇది కూడా ఏమన్నా శబ్దం చూసారు, శబ్దం కోసం ఉండవు ఇక్కడ తరుణి శబ్దం కూడా లేదు. ఇక్కడ మొత్తం నేను ఈ సూర్యుడి పేర్లు రాసుకున్నాను. నేను మొత్తం ఒక 30 ఎన్నో ఉన్నాయి. అందులో తరణి అని కానీ తరుణి అనేది లేదు. అయితే అదే మార్చుకోండి వకీలు, ఎందుకంటే అది
ఎందుకంటే దగ్గర శబ్దం కాబట్టి పొరపాటున ఏమైనా పొంది ఉండొచ్చు. లేకపోతే మనం సూర్యనామాలు ఇంకా ఎందుకు సూర్యనామాలు చూసా అంటున్నారు కాబట్టి దాంట్లో తరణి శబ్దం తరుణే లేదు. ఒక తరుణి శబ్దానికి ఒక అర్థం స్త్రీ వస్తుంది. కాబట్టి ఇంకేంటే తరుణి శబ్దం దీర్ఘికారం కాదు, హ్రస్వీకారం. ఓకేనా? హ్రస్వీకారం కాబట్టి అది కూడా ఒకసారి చూడాలన్నమాట. తప్పలేదు అది, ఎందుకంటే సూర్యనామాలు అది కూడా తరణి శబ్దం కూడా ఒకటి ఉంది. మీరు చెప్పే కరెక్ట్ అది. ఓకేనా? అది అలా రాసుకోండి. ఇక్కడ ఇచ్చారంటే అది ఆ సందర్భంలో మనకి పక్కన భాను శబ్దం ఇచ్చారు, మన అదే ప్రయోగించవచ్చు. అదే కాకుండా తరుణి శబ్దం కొత్తగా ఇచ్చారు కాబట్టి అదే అర్థం చెప్పడం కొరకు మనం దాంట్లో ఒకసారి మళ్ళా సూక్ష్మంగా చూడొచ్చు శబ్దకోశంలో. ఓకే అండి, అది ఒకసారి చూడండి. మహాప్రాణం కాలో 5వ మహోదయ, అందరూ తమ స్నేహితులపై విశ్వాసం ఉంచుతున్నారు. 5వ వాక్యం చెప్పండి. ఈ సగంధేషు సర్వః సగంధేషు విశ్వసితి అని చెప్పారు. దీనికి సగంధేషు అనేది ఈ స్నేహితులు అనే పదాని కోసం వాడారు. యాక్చువల్లీ అలాంటి మిత్రపదంలో సగంధ అనేది డైరెక్ట్ గా ఎక్కడైనా ఉందా, లేకపోతే ఏంటి? సగంధ అనే దానికి కిత్ అండ్ కిన్ అంటారు కదా, అలాంటి పదం ఒకటి ఉంది. కిన్ అనే మీనింగ్ లో ఇంగ్లీష్ లో కిత్ అండ్ కిన్ అంటారు. అలాంటి అర్థం ఒకటి ఇచ్చారు. కానీ ఇలాగ డైరెక్ట్ గా స్నేహితులకి అనే దానికి సగంధేషు అనే పదం ఉందా ఏమిటి అని. గంధేన సహ సగంధ అంటే ఇక సహ శబ్దానికి సాభావం వచ్చిందన్నమాట సమస్త పదంలో. సమస్త పదం గంధే సహ అంటే ఏంటి మహోదయ? అంటే మిత్రులతోటి గంధై సహ సగంధ, గంధై సహ మిత్రులతోటి, లేదా మిత్రులతో ఏకవచనం అయితే మిత్రులతోటి. అంటే గంధ అంటేనే మిత్రులా? అది ఆ రకంగా తీసుకోబడింది అన్నమాట. చూడటానికి మనకు శబ్దం అలా అనిపించినా కూడా ఆ శబ్దజాలం మన ప్రయోగం వినిపించబడింది అంటే ఒకటే గుణకర్మ స్వభావాలు కలిగి ఉంటారనే భావంతో సగంధ, గంధైన సహ సగంధ ఏంటి ఒకటే మిత్రులతో కేడపడుతుంది. సమాన భావేషు సఖ్యత, అర్థమైందా? సమాన భావ సఖ్యత ఏర్పడుతుంది. అలాగా ఆ పద్ధతి ప్రకారంగా ఆ ప్రకారంగా ఇక్కడ సగంధ శబ్దం తీసుకోవచ్చు మనం. అంటే విడిగా గంధ కాకుండా మహోదయ సగంధ అనే దానికి కిత్ అండ్ కిన్, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అనేట్టుగా ఉండే పదానికి కిత్ అండ్ కిన్ అని, ఆ కిన్ అనే పదానికి అదే సగంధ అనే మీనింగ్ ఇచ్చారు వాళ్ళు డిక్షనరీలో. ఆ విధంగా చూస్తే సగంధ అనేది అంతా ఒకటే పదం, దానికి మిత్రుడు అనే అర్థం ఉంది. అయితే కిన్ అనే KIN కిన్ అనే మీనింగ్ మాత్రం ఇచ్చాడు దానికి. పక్కా 100% మిత్రుడు అనే మాట అనలేదు, బంధువు అనేట్టుగా వస్తుంది. కిత్ అండ్ కిన్ అంటే బంధువులు, నియర్ రిలేటివ్స్ లాగా కిత్ అండ్ కిన్ అంటారు. అలాంటి పదం మీనింగ్ ఇచ్చాడు కానీ మిత్రుడు అనే స్నేహితుడు అనే పదానికి వచ్చిన మీనింగ్ ఇవ్వలేదు అందులో డిక్షనరీలో. అది అలాంటిది ఎక్కడైనా ఉంటే దానికి ఏదైనా వేరే సాహిత్యంలో అలా ప్రయోగాలు ఉంటాయి. ఇది కూడా మనకు ఒకసారి అన్వేషించడానికి శబ్దకోశంలో ఒక ప్రయోగం మనకి, ఎందుకంటే ఇది శ్లోకాంశం అనమాట, ఎక్కడ శ్లోకంలో ఇవ్వబడింది అనమాట. ఓకేనా? ఎందుకంటే ఇవన్నీ వాక్యాంశాలు ఏవైతే మనం చెప్పుకున్నామో ఇవి ఏదో వాక్య నిర్మాణం కొరకు చెప్పిన వాక్యాలు కాదు. ఇవన్నీ కూడా ప్రత్యేక శ్లోకం యొక్క సాహిత్యంలోంచి, అన్ని రకాల సాహిత్యాల్లోంచి తీసుకోబడినటువంటి వాక్యాంశాలు. ఓకేనా? కాబట్టి ఇది కూడా ఒక ప్రయోగం ఉండొచ్చు. ఇది కూడా విషయంలో కూడా ఒకసారి మనం అన్వేషించవచ్చు. వ్యుత్పత్తి ఏదైనా వేరే వ్యుత్పత్తి ఉంటే దానికి అదొకటి చూద్దాం మహోదయ. అది అలాగే డైరెక్ట్ గా దొరకలేదు నాకు, చూస్తాను నేను. ధన్యవాదాలు. ఒకసారి చూద్దాం. ఓకేనా? ఎందుకు ప్రయోగం ఉందంటే మనకి చెప్తే అవన్నీ వాక్యాంశాలని శ్లోకాల నుంచి తీసుకోబడ్డాయి. అలాగే అది కూడా ప్రయోగం అంటే సాహిత్యం అది కూడా అటువంటి ప్రయోగం కూడా కొంచెం ప్రాంత విశేషంగా ఉండొచ్చు. చెప్తే సమాన గుణకర్మ, గంధం అంటే సమానంగా ఉంది. గంధం అంటే గుణం, గంధం తాత్వ గుణం అన్నమాట. సమాన గుణము కలిగినటువంటి మిత్రులతోటి, బంధువులతోటి అలాగా మనం ఆ భావాలతో తీసుకోవచ్చు. అస్తు ఒకసారి చూస్తాను, నేను కూడా చూస్తాను. చిన్న సందేహం మహోదయ. చెప్పండి. నమస్కారం. ఈ రెండవ ఖాలో
మొత్తం మధుర పదార్థాలన్నీ వచ్చినాయి. అయితే అందులో మనము లడ్డూలు కజ్జికాయలు అని బహువచనం చెప్పుకున్నాము. మీరు సంస్కృత పదంలో ఏకవచనం చెప్పారని విన్నాను. కొద్దిగా అది ఒకసారి పరిశీలించగలరేమో. ఇబ్బంది లేదు, దాంట్లో పెద్ద ఏం ఉంది. ఒక అభిప్రాయం, వ్యక్తి యొక్క అభిప్రాయం ఒకటంటే ఏకవచనం పెట్టుకోండి. మన అభిప్రాయం రెండు చెప్పని బహువచనం పెట్టుకోండి. అది ద్వితీయ విభక్తికి ఏకవచనం, ద్వితీయ విభక్తికి బహువచనం. అది పెద్ద మనకి స్త్రీలింగం సైద్ధాంతిక దోషం కాదు. స్త్రీలింగం వచ్చింది ఓకేనా? అని. దాంట్లో మన వాక్య రచనలో హిందీ వాక్యంలో ఏకవచనం ఇచ్చారు. సహజంగా పోయే వాక్యం అంటే ఒకటే అంటే అమ్మ కదా, సహజంగా సామాన్యంగా ఇచ్చేది వాక్య కథనమే కదా భాషలో. అది మనం బహువచనం రాశాం. లడ్లు, ఆ, ఆ, అన్ని రకాల పదార్థాలు, మిశ్రమ పదార్థాలను బహువచనం ఒకటి కాదు అనేకంగా ఉంటాయి, బహువచనం పెట్టాం. ఓకేనా? దాంట్లో పెద్ద సమస్య ఏం కాదు. మన ఇష్టం ఏదైనా ఉపయోగించుకోవచ్చు, మీకు తెలియాలి అంతే. ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి ఏకవచనం పెట్టాము. ఒకటి కన్నా ఎక్కువగా తీసుకుంటా అంటే బహువచనం పెట్టాము. లేదా రెండే తీసుకున్నా ద్వివచనం పెట్టుకోవచ్చు, అది ద్వితీయ భక్తిలో. అంటే అది ఇప్పుడు పెద్ద విషయం. స్త్రీలింగానికి బహువచనం మోదకం అని వచ్చింది, మోదకాని, మోదక అదే అట్లా. అంటున్నాం, కవచంలో తీసుకుంటే మాది కానీ అది మీకు కేవలం రెండింటి మధ్య వ్యత్యాసం చూపించాం. ఇక్కడ ఒక ఏకవచనం తీసుకుని ఇలా తీసుకోండి, బహుశా ఇలాగా ఒకటి చెప్పాం మీకు. అది పెద్ద విషయం. ఏది తీసుకుంటే మన సైద్ధాంతిక దోషం రాకూడదు. లడ్లు తింటున్నా అని చెప్పొచ్చు. నేను చెప్పే అభిప్రాయం వాక్యంలో బాలకు లడ్డు తింటున్నాడు, బాలకు లడ్లు తింటున్నాడు. ఓకేనా? అది వక్త యొక్క వివక్షను బట్టి ఉంటుంది. పెద్ద అది మనకు సమస్య. వస్తుంది ఇది ఇంకా కన్నా. ఓకే అండి, అయితే ప్రకృతి వంశధామ. సో మీకు అన్ని 28వ అభ్యాసంలో తెలుగు వాక్యాలకు సమాధానాలు వచ్చినట్టు మనం రాసేసుకున్నాం. సో కొన్ని ప్రౌఢాత్మకంగా ప్రౌఢ రచనావాద కౌముది కాబట్టి దాంట్లో వాక్య రచన అనేది కొన్ని ప్రౌఢంగా ఉంటుంది. అంటే కొన్ని సాహిత్య ప్రయోగాలు ఎక్కువగా ఇటువంటి వాక్యాన్ని భావాన్ని తీసుకొని ఒకసారి వ్యక్తం చేస్తూ ఉంటాం. ఒక చోట చాలా పెద్ద వాక్యాన్ని కూడా సింపుల్ గా చెప్పేస్తాం. ఇప్పుడు మనకు సిద్ధ సంపన్న మహాత్ములకు కుశలత అనేది తన చేతుల్లో ఉంటుందనే వాక్యం సింపుల్ చెప్పేసి అన్ని వాక్యాల్లో. అలాగా అది భావాన్ని తీసుకుని వ్యక్తం చేసుకుంటారు. చెప్పడానికి శైలి, రాయడానికి ఒక పద్ధతి ఉంటుంది. అట్లా దాని ప్రకారం తీసుకుంటున్నాం. ఓకేనా? కాబట్టి మనం కూడా ఇంకా దీన్ని బట్టి ఎక్కడైనా మనకు సందిగ్ధ పదాలు అంటే ఇప్పుడు చెప్పినట్టుగా మీరు మనం శబ్దకోశం చూస్తే అటువంటి ప్రయోగం కూడా ఉందని తెలుస్తుంది. ఒక్కోసారి అంటే మనం ఇక్కడ కూడా మార్పు చేసుకోవచ్చు, బై మిస్టేక్ కూడా ఇక్కడ కూడా ఉండొచ్చు అన్నమాట. ఓకేనా? అస్తు. ప్రకృతి వంశధామ రాసుకోండి. 29వ అభ్యాసం. ఇంకెందుకని సందేహాలు లేవు కదా? రాసుకోండి. 29వ అభ్యాసం రాసుకోండి. ఇట్లా రాసుకోండి. అభ్యాసం 29. శబ్దకోశం వచ్చేసి 700 + 25. 725. 700 + 25. 725. మొదటి కాబిందు రాసుకోండి. మొట్టమొదటి బిందు కాబిందులో శబ్దకోశము, శబ్దకోశ హెడ్డింగ్. తెలుగులో శబ్దకోశము, తెలుగులో శబ్దకోశము. మొట్టమొదటి శబ్దం రాసుకోండి. చాయం. చాయం అని కాఫీ, టీ అంటాం కదా. అంటే ఛాయ్ అంటే ఏదైనా కాఫీ తీసుకోవచ్చు. ఛాయ్ అంటే కాఫీ, చాయం అంటాం. కాఫీ లేదా టీ, దీని మొత్తం అన్నిటికీ సామాన్య శబ్దం చాయం. అంటే కాఫీ కావచ్చు, టీ కావచ్చు. చాయం కాఫీ లేదా టీ. చాయ్ దేదో, చాయం ఆనయతు అంటే కాఫీ లేదా టీ అని చెప్పి ఇక్కడ తాత్పర్యం. రెండిట్లో ఏదైనా తీసుకో, రెండింటికి సామాన్య శబ్దం చాయం శబ్దాన్ని ఉపయోగిస్తాం, కాఫీ లేదా టీ. నెక్స్ట్ జలపానం. అంటే నీళ్ళు తాగటం అనమాట. జలపానం అంటే నీళ్లు తాగడానికి వెళ్ళడం అంట. జలపానం నీళ్లు తాగేటువంటి స్థాన విశేషం జలపానము. జలపానం అంటే జలం తాగడం అనమాట. జలపానం అంటే జలం తాగడం. అలాగే ఛాయపానం అంటే కాఫీ టీ తాగడం. జలపానం అంటే పలహారం అనే మౌల్యం. జలపాన్ అనే హిందీ పదానికి పలహారం అనే అర్థం ఇచ్చాడు. నేను పలహారమా? పలహారం టిఫిన్ లాగా.
పలహారం జలపానం అంటే సామాన్యంగా ఎక్కడికి వెళ్ళండి జలపానం చేయడానికి అంటే ఆ ఏదో భోజనం చేయడానికి వెళ్ళాయండి అలా అంటాం కదా. జలపానం అంటే ఏదైనా నీళ్ళు కొన్ని తిని తాగేస్తానండి అని చెప్తాం కదా, అలాగా ఏదైనా లైట్ గా తిని తాగొస్తాండి కొంచెం అని చెప్పి వెళ్తుంటారు కదా, సామాన్యంగా ప్రయోగం చేస్తుంటారు కదా, అలాంటి అర్థం ఇది జలపానం. అస్తు మహోదయ. అన్నపానం భోజనం అని చెప్పి ఇక్కడ చెప్పకుండా జలపానం అని సామాన్యంగా పానం అని తినే అర్థంలో తాగే అర్థం తీసుకుంటామట. తిని తాగి వస్తాయండి అంటాం కదా, అలాంటి అర్థం అండి, ఫలాహారాన్ని కాదు. అది కూడా తీసుకుంటాం సామాన్యంగా అల్పాహారం ఉంటుంది, జలపానంలో ఉంటుంది సంక్షేపంగా అది మనకు ద్రవ పదార్థం తీసుకోవచ్చు అన్నమాట. పండ్లు పలహారాలు తీసుకోవచ్చు అల్పాహారం కింద, అలాగా కాఫీ నీళ్ళు టీ నీళ్ళు తీసుకొస్తామని అలాంటి అర్థంలో ఇది ఉపయోగిస్తాం సామాన్యంగా, ఫలాహారం అని కాదు అక్కడ. జలపానం అంటే నాస్తా కలేవా అని మీనింగ్ ఇచ్చారు మాది. నాస్తా అంటే కొంత రాత్రాసం మనం టిఫిన్ చేస్తాం కదా, అది అన్న అల్ప భోజనం. టిఫిన్ అయినా రాత్రి భోజనం అయినా కొంచెం అల్పాహారం చేస్తాం కదా, అలాంటి సందర్భంలో జలపానం అర్థం. ఈ జలపానం స్వీకరించి తాగొచ్చు అంటే కొంచెం తిని తాగి వచ్చేయండి, కొంచెం తిని తాగి వచ్చేయండి, అక్కడ లైట్ గా ఉంటుంది. అది మనకు పండ్లు కావచ్చు పలహారాలు కావచ్చు అయినా లైట్ గా పాలు కావచ్చు ఇటువంటివి అంట. సామాన్య శబ్దంతో జలపానం శబ్దంతో ఇవన్నీ తీసుకుంటాం, అన్ని గ్రహించబడతాయి అక్కడ. ఆ సందర్భంలో ఈ శబ్దాన్ని సామాన్యంగా ఉపయోగిస్తాం, ఉపహారార్థం కూడా ఉపయోగిస్తాం. ఎక్కువ సంస్కృత భాషలో మనం మాట్లాడే జలపానం స్వీకృతమనవా అని అడుగుతూ ఉంటాం. అంటే కాఫీ నీళ్ళు తాగేదా, టిఫిన్ చేసేదా అనే సందర్భంలో వాడుతాం. వస్తుంది. అలాగే ఛాయపానం టీ నీళ్ళు తీసుకునే కాఫీ నీళ్ళు తీసుకునేది అంట కదా, కాఫీ టీ నీళ్ళు తీసుకునేది ఏమన్నా అనే అర్థంలో ఛాయపానం అంటే కాఫీ లేదా టీ తాగడం, కాఫీ లేదా టీ తాగడం. ఛాయపాత్రం అంటే కాఫీ టీ యొక్క పాత్ర, టీ పాత్ర. ఛాయపాత్రం టీ లేదా కాఫీ పాత్ర. ఛాయపాత్ర అంటే కాఫీ లేదా టీ పాత్ర. ఛాయపానం ఛాయపాత్రం కాఫీ లేదా టీ పాత్ర. కపగ్ని శబ్దం వచ్చింది ఇక్కడ. కపగ్ని అంటే కాఫీ. కపగ్ని అంటే కాఫీ. కపగ్ని కాఫీ. ఇది కపగ్ని శబ్దం స్త్రీలింగ శబ్దం అండి, అది బ్రాకెట్ పెట్టుకోండి. కపగ్ని శబ్దానికి ఏకాంతం స్త్రీలింగ శబ్దం, నది శబ్దానికి సమానంగా నడుస్తుంది. నెక్స్ట్ కందుహు, ఇది స్త్రీలింగ శబ్దం ఉకారాంతం. కందుహు అది పుల్లింగం స్త్రీలింగం రెండిట్లో వాడుకుంటామంట సందర్భాన్ని బట్టిది. మునిగారు ఖ్యాతులి అంటే ఏమర్థం? ఏంటండి? హలో, కందుహు అంటే అర్థం చెప్పలేదు మహోదయ. కందు అంటే ఇక్కడ కేతలి. కేతలి శబ్దం. కందుహు కేతలి. ఏంటండి? కెటిల్ అని అంటారండి. కెటిల్ టీ కెటిల్ ఉంటుంది కదా. ఏమో మరి నాకు తెలియదు. కెటిల్ అంటే ఏముంటుంది?
కెటిల్ అంటే మనం ఎట్లా మనం పోసుకోండేది ఉంటది చూడండి, అసలు బయట వేడి హోటల్లో చేస్తారు. కిటిల్ లాగా హోటల్లో అది కెటిల్ చాయ్ కెటిల్ అదేమో అనుకుంటా. కందుహ. తెలియదు ఉండొచ్చు. ఒకసారి అది శబ్దం చూడండి డిక్షనరీలో. కందుహు ఇది పుల్లింగం మరి స్త్రీలింగం రెండిట్లో వాడుకుంటాం. కేతలి ఒకసారి చూసి చెప్దాం అది. ఓకేనా, ఈ స్పేస్ వదులుకోండి. ఈ పార్టీ అంటుంటారు చూడండి, నలుగురు కూర్చొని తాగుతుంటారు, కప్పులు పెట్టి ఒక కెటిల్ పెడతారు. స్టాండ్ అది కాపు పెట్టుకొని స్టాండ్ లాగా ఉంటుంది. కెటిల్ పెడతారు, స్టాండ్ కాదు, కెటిల్ పెడతారు. కప్పులు కాకుండా, పంచదార కాకుండా, అందులో పాలకు వేరే, డికాషన్ కి వేరే, టీకి వేరే కెటిల్స్ ఉంటాయి అన్నమాట. ఎలాంటి అంటే కొంచెం ఒక నల్లటి కప్ లాగా ఉంటది మహోదయ, అది నల్లటి తెలుగులో మూతతో ఏమంటుందని ఆ ఉంటది. పదానికి. సరే, అది కరెక్టే. ఇప్పుడు దాన్ని ఏ పదం ఉపయోగించవచ్చు మనం? కెటిల్ అనే పదం మహోదయ, తెలుగులో పదం నాకు కెటిల్. తెలియదు. ఓకే, కెటిల్ అది రాసుకుని అయితే మరి అదే పదం ప్రసిద్ధంగా ఉంటే అది రాసుకుంది. అస్తు కెటిల్, అది నేను కొత్తగా వింటున్నాను. అస్తు, నాకు తెలియదు ఇది అంత, ఇది ఇప్పుడు వినలేదు. నెక్స్ట్ రాసుకుని అభ్యూష. అభ్యూష 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 డబల్ రోటీ అంట. అభ్యూషన్ డబల్ రోటీ అంటే మందంగా ఉంటుందన్నమాట. డబల్ రోటీ అంటే ఏమిటి? మందమైన రొట్టె. అభ్యూష. మహోదయ బ్రెడ్ అనేది వస్తుందా మహోదయ? డబల్ రోటీ, బెడ్ కాదు, బెడ్ తీసుకోవచ్చు. బెడ్ శబ్దాలు ఇంకోటి ఉపయోగించవచ్చు. డబల్ రోటీ అని చెప్పి అలా కూడా. డబల్ రోటీ. అది అభ్యూపహాన అభ్యూషహ అన్నది. ఇది అభ్యూష అండి. అభ్యూష. షహవే మహోదయ, షహవే. అభ్యూష అండి. అభ్యూష శబ్దం అండి. ఓకే, మహోదయ నెక్స్ట్ కందుక అంటే బేకింగ్ ఓవెన్ అని వచ్చింది మహోదయ. ఏంటండి? బేకింగ్ ఓవెన్, కందుహు. తెలుగులో ఏమంటాం? కెటిలే, అది కెటిలే. అదే కెటిలే అది. మనం వేడి నీరు గట్ట మరిగించుకుంటాం కదా మహోదయ ఇంట్లో, ఇప్పుడు కెటిల్ ఉంటుంది కదా, అదే అన్నమాట. ఓకే, అదే అది ప్రసిద్ధం అంటే అది ఏదైతే ప్రసిద్ధంగా ఉందో అది రాసేసుకుంది. అవును మహోదయ. అభ్యూష అంటే డబల్ రొట్టె అంటే మందమైన రొట్టె. నెక్స్ట్ బ్రిష్టాపూప, టోస్ట్. బ్రిష్టాపూప. బ్రిష్టాపూప రసకుల మహోదయ, రసకులు అంటాం కదా. టోస్ట్ ఏమది నాకు టోస్ట్ రసకులు అంటాం కదా మహోదయ. బ్రెడ్ ను ఫ్రై చేసి ఉంటాడు బాగా, చిన్న చిన్న పీసెస్ ఉంటాయి. జ్వరం వచ్చినప్పుడు అది తెచ్చుకుంటాం మహోదయ. రసకులు అని నోటి టేస్ట్ ఉంటుంది. ఏది బ్రిష్టాపూప అంటే? అవును మహోదయ. టోస్ట్ అంటే అవి రసకుల్లాగా, రసకులు అంటుంటాం. తెలుగు ఏం రాసుకుంటాం? టోస్ట్ అంటారు మహోదయ. ఓకే, అటుకులు రాసుకునేది మహోదయ. రసకులు మహోదయ, రసకులు. ఓకే, రసకులు. రసకులు మహోదయ. బ్రిష్టాపూప. నెక్స్ట్ చూడండి, పిష్టాన్నం, పేస్ట్రీ. పిష్టాన్నం అంటే పేస్ట్రీ, మృదువైనటువంటి పేస్ట్ లాగా ఉంటుంది. పిష్టాన్నం. కేక్ మీద ఉంటుంది చూడండి మహోదయ, పేస్ట్రీ. కేక్ మీద ఉండేదా? అవును మహోదయ, మెత్తగా క్రీమ్ గా ఉంటుంది చూడండి. క్రీమ్ అని రాసుకుంటుంది. అయితే పిష్టాన్నం అంటే క్రీమ్. పిష్టాన్నం క్రీమ్. అది పేస్ట్రీ, దాని పేరు మహోదయ. సరే, బ్రాకెట్ అవి రాసుకోండి, పేస్ట్రీ రాసుకోండి. పేస్ట్రీ వేరండి. పిష్టాన్ అంటే బాగా పెద్దగా ఉంటుంది, పొడిగా. పిష్ట శబ్దం మెత్తని పదార్థం అన్నమాట. క్రీమ్ లాగా ఉంటుంది, అలా తీసుకోవచ్చు మనం. మృదువైన పదార్థం.
సో కేక్ క్రీమ్ రాసుకోవచ్చు, క్రీమ్ లాగా ఉంటుంది. నెక్స్ట్ పిష్టక, పిష్టక బిస్కెట్. ఇది కూడా మొత్తం పిండితో కదా మనం చేస్తాం కదా. పిష్టక అంటే బిస్కెట్, పిష్టక అంటే అంతది పొడే ఉంటుంది, చూర్ణమే ఉంటుంది. పిష్టక బిస్కెట్. అవునా మహోదయ, మామూలు బిస్కెట్స్ కాదా మహోదయ? బిస్కెట్లు మహోదయ. అదే బిస్కెట్ అంటున్నాను నేను కూడా. మహోదయ. బిస్కెట్. నెక్స్ట్ గుల్య. గుల్య అంటే టాఫీ, మీటి గోలీ, చాక్లెట్ అంట కదా. గుల్య అంటే చాక్లెట్, టాఫీ. ఏమైనా గుళికల్లాగా ఉంటాయి కొన్ని, మనం గుళికల్లాగా ఉండి కొద్దిగా తీయగా ఉంటే అమ్ముతూ ఉంటాయి బయట. టాఫీ, మీటి గోలీ. నెక్స్ట్ వచ్చేసి సపీతి. సపీతి అంటే ఇలా పార్టీ, టీ పార్టీ ఇస్తుండదా, ఏదో భోజనం పార్టీ ఇస్తున్నా, టీ పార్టీ ఇస్తున్నా అండి, మందు పార్టీ ఇస్తున్నా అని చెప్పి అలా అంటూ ఉంటారు కొంతమంది. ఈ విందు దాన్ని సపీతి అంటే కలిసి తాగేది. టీ పార్టీ అంటే కలిసి, దాని సపీతి మిలిత్వ తాగేది అనమాట, సహభావంతో. ఇది కూడా స్త్రీలింగ శబ్దము, బ్రాకెట్ పెట్టుకుంది. సపీతి శబ్దం, ఈ శబ్దాలు బాగా గుర్తించాలి. మనకి ఏ లింగం గుర్తు ఐడెంటిఫై చేయాలి. ఇట్లా శబ్దాలు మనం బ్రాకెట్ ఇచ్చినప్పుడు ఈ స్త్రీలింగం అని చెప్పి రాసుకోండి ఖచ్చితంగా. అంటే హరస్వీకారం ఉంది, హరస్వీకారం ఏ లింగం రాసుకోవాలి, పుల్లింగమా స్త్రీలింగమా నపుంసకమా, మనకు స్త్రీలింగంలో ఉంది. ఓకేనా. సపీతి స్త్రీలింగ శబ్దము. మీనింగ్ వచ్చి టీ పార్టీ. టీ పార్టీ, చిన్న చిన్న పార్టీలు ఇస్తుంటాం కదా, కలిసిమెలిసి పార్టీ చేసుకోవడం. నెక్స్ట్ సగ్దిహి. సగ్దిహి ఇది కూడా స్త్రీలింగ శబ్దం. సగ్దిహి శబ్దం స్త్రీలింగం. సగ్దిహి స్త్రీలింగ శబ్దం బ్రాకెట్ రాసుకోండి. అంటే కలిసి భోజనం చేయడం, సహభోజనం అంటే కలిసి భోజనం చేయడం. సగ్దిహి, సగ్దిహి. నెక్స్ట్ సహభోజ. సహభోజ అంటే లంచ్ లేదా డిన్నర్, లంచ్ లేదా డిన్నర్ పార్టీ. ఇది కూడా భోజనం పార్టీ, భోజనం మంచి మనము ముందు చెప్పింది ఇక సహభోజనం, కలిసి భోజనం చేయడం, అది వ్యక్తిగతంగా చేయడం. సహభోజ అని విందు భోజ, సహభోజ అంటే కదా, ఒక పార్టీ లాగా ఏర్పాటు చేసుకుని అందరికి భోజనం పెట్టించడం అంటే లంచ్ లేదా డిన్నర్ పార్టీ. లంచ్ లేదా డిన్నర్ పార్టీ, లంచ్ లేదా డిన్నర్ పార్టీ. లవణాన్నం అంటే నమ్కీన్. లవణాన్నం అంటే లవణంతో యుక్తమైన అన్నం. లవణాన్నం. లవణాన్నం. లవణయుక్త అంటే ఉప్పుతో యుక్తమైన అన్నం, ఉప్పు కారం యుక్తమైన అన్నాన్ని లవణాన్నం అంటాం. అవదంశ. అవదంశ చాట్. చాట్ అంటే పానీపూరి అవదంశ. దగ్గర అన్నీ ఉంటాయి మోదీ. పానీపూరి చాట్ ఆ బండి బయట దగ్గర అన్నీ ఉంటాయి మోదీ, చాట్ అంటారు దాన్ని. చాటే అంటారా? ఇది సిద్ధం అయిపోయింది. అన్నిటి చాట్ చాటనే అంటారు. ఓకే అండి. అవదంశ చాట్. సమోష ఇది తెలిసిందే. సమోష మూర్ధ శకాలు ఇచ్చి ఇక్కడ. సమోష అంటే సమోసా. సమోష సమోసా.
నెక్స్ట్ దాల్ ముద్గహ, దాల్ మోటా అంట. దాల్ ముద్గహ, పెసర దాల్ వేళ ముద్గ మోదయ. గుద్గా అంటే పెసలు కదా మోదయ. అంటే బయట చిన్న చిన్న ప్యాకెట్లు అమ్ముతుంటారు మనకు బయట. అవును మోదయ, బాగా వేయించినటువంటివి హల్దీరామ్ వాళ్ళవి పెసల వేళ్ళు వస్తాయి కదా మోదయ, అదేమో మోదయ. అదే అన్ని రకాలు దొరుకుతుంటాయి మనకు, అది దాల్ ముద్గహ అంట. దాల్ దాల్ మోటా మూట అంటే అంటే ఎర్ర కందిపప్పు ఉన్నాయి కదా మోదయ, దాంతో చేస్తారు దాల్ మూట అంటే. ముద్గ అంటే మినపబేలతో అవి విధురాలు ఉంటాయి, దాంతో చేస్తాం. పెసరబేలతో చేస్తారు మంచిగా. మనకి బయట దొరుకుతాయి కదండి, ఇప్పుడు నమ్మకి బయట అమ్ముతూ ఉంటారు దాన్ని. మనం తీసుకుంటూ లెస్ ప్యాకెట్లు అని చెప్పి తీస్తూ ఉంటాం, అన్ని తీసుకుంటాం, చిన్నపిల్లల తర్వాత తింటూ ఉంటారు. అందులో ఇది ఒకటి దాల్ ముద్గ, దాల్ మోటా. అంటే ఇది ద్వివేది గారు ఉన్న స్థలంలో వాక్యాలు అనుకుంటాను మహాదేవ్. ఏంటండి? ద్వివేది గారు నివసించిన స్థలంలో ఉన్న వాక్యాలు అయి ఉండొచ్చు అనుకుంటా. ద్వివేది అంటే మరి రాసిన వారు ద్వివేది కదా, కపిల్ ద్వివేది గారు. హిందీ పదం కాబట్టి వాళ్ళు అలా వాడితే మనకు దీని తాత్పర్యం అదే, బయట అమ్ముతూ ఉంటుంది అంటే అట్లాగా. ఓకే, లెస్ ప్యాకెట్ రాసుకోండి. సూత్రకహ నమ్కీన్ అంటే పొడవుగా ఉంటాయి కదా, బయట అమ్ముతూ ఉంటారు. సూత్రకహ సేమ్యాల మోదయ. సేమ్యాల మోదయ కాదు, నమ్కిన్ సేవ్. సేవ్ అండి, సన్న సేవ్, సన్న సేవ్. నమ్కిన్ సేవ్ అంటే ఉప్పు, సన్నని సేవ, ఉప్పు కారం కలిపి సేమ్యాలు. సూత్రకహ అంటే పొడుగుగా ఉండేటువంటి, అవి కూడా అమ్ముతుంటది బయట చిన్న చిన్నగా. నమ్కిన్ సేవ్. సూత్రకహ నమ్కిన్ సేవ్, సన్నటి సేమ్యాలు అంటే ఉప్పు కారంతో యుక్తమైనటువంటి, ఉప్పు కారంతో యుక్తమైన సన్నని సేమ్యాలు. ఏమీ ఉండదు మోదయ, ఉప్పు కారం ఏమి ఉండదు. కాదు మహోదయ, మిక్చర్ చేసేటప్పుడు చిన్నవి కారాలు సన్నగా ఉంటాయి మహోదయ, సేమ్యా లాగా. అది ఏమో మహోదయ, లేకపోతే ఉప్పు కారం అన్నాడు కాబట్టి. అవును, దాన్ని సన్న కారాలు అంటే మహోదయ చిన్నగా ఉంటాయి, వెంట్రుకలు చిన్నగా. సన్న కారాలు రాసుకోండి అయితే. సన్న కారపూస. సూత్రకహ. పక్వ వటిక, పకోడీ అంట. పక్వ వటిక, వటికా దీర్ఘం ఉంది. పక్వ వటిక అంటే పకోడీ. ఇది అని తెలిసింది అందరికి, చేస్తూ ఉంటారు, ఒక రకమైన పకోడీ చేస్తూ ఉంటారు. పక్వ వటిక, పక్వ వటిక పకోడీ. దది వటక, దహి వడ, ఇది కూడా ప్రసిద్ధమే. పెరుగువడ కదా మహోదయ, పెరుగువడ. పెరుగువడ. దది వటక, పెరుగువడ. దది వటక, పెరుగువడ. బడా అంటే వడ మహోదయ. జీ అవునండి. నెక్స్ట్ పక్వాలు. పక్వాలు ఇది పుల్లింగ శబ్దం చూడండి. పక్వాలు అంటే పుల్లింగ శబ్దం అంట, అంటే కచాలు అని అర్థం. పక్వాలు అంటే ఏమిటి? పుల్లింగ శబ్దం ఇది. అంటే కచాలు, ఆలుకి తకియా అంటే ఈరోజు మనకు బయట అమ్ముతూ ఉంటుందా, ఆలుగడ్డలు పెట్టుకునే గంప మహోదయ. ఆలుగడ్డలు పెట్టుకొని అమ్ముతారు కదా మహోదయ, గంప. గంప టకియా, టిక్కియా. కచాలు, ఆలుకి తకియా. ఇప్పుడు ఆలుని బాయిల్ చేసి దాంతో రౌండ్ రౌండ్ గా చేస్తుంటారు. అది చిప్స్ నేను కచోరీ అంటారు. కాదండి, ఆలు టిక్కీస్ అని చేస్తారు కదా గుజరాత్ సైడ్. ఆలు బోండా కాదు, అంటే మొత్తం చిప్స్ లాగా ఉంటాయండి, అవే చేసుకోండి. అంటే కొంచెం చేసి అమ్ముతుంటారు బయట, కేలేకి చిప్స్ అలా దీని ఉంటాయి కదా, అలాగా తక్కువ చిన్న చిన్న ముక్కలు చేసి చేస్తుంటాం. ఆలుగడ్డ చిప్స్, ఆలు చిప్స్ అంటే ఆలుగడ్డ అంటే బంగాళదుంప చిప్స్ అనమాట.
బంగాళదుంప చిప్స్. ఓకే, ఆలు టిక్కీ ఇప్పుడు ఫేమస్ అండి. జీ ఓకే. కూలఫీ, కుల్ఫీ అంటాం కదా, కూలఫీ, కూలఫీ, కుల్ఫీ. కుల్ఫీ ఈ ఐస్ క్రీమ్ కూలఫీ కదా మోదయ. ఐస్ క్రీమ్ బయట ఎక్కువ ఇదే అమ్ముతుంటారు అన్నమాట. బయట కూడా పేరు కూడా ఇదే పెట్టి తెలుగులో కూడా ఇదే పదాన్ని ఉపయోగిస్తుంటారు. కూలఫీ ఇది స్త్రీలింగ శబ్దం, బ్రాకెట్ రాసుకోండి. తెలుగు మీనింగ్ వచ్చేసి కులఫీ. నెక్స్ట్ పులాకహ, పులావా. పులావ్ చేస్తాం అంటుంటారు కదా, పులాక్ అంటే పులావ్. పలావ్ మహోదయ. పులావ్, పలావ్, పలావ్ మహోదయ. పలావ్ రాసుకోండి. పలావ్, పులాక అంటే పలావ్. లేదా ఫ్రైడ్ రైస్ అంటుంటుంది, అది ఈ రోజుల్లో అది తీసుకోవచ్చు. అవును మహోదయ, ఫ్రైడ్ రైస్ మహోదయ. నెక్స్ట్ వ్యంజనం, మసాలా. వ్యంజనం అంటే అంటే మసాలా మరియు మసాలా తొక్కిన పదార్థాలు. అంటే రకరకాల మసాలాలు వస్తున్నాయి మనకి ఇప్పుడు. ఓకేనా, కారం పొడి మసాలా భిన్నంగా ఉంటుంది, సాంబార్ మసాలా భిన్నంగా ఉంటుంది, పన్నీర్ మసాలా, అలాగే ఒక్కో మసాలా ఒక భిన్న భిన్నంగా ఉంటుంది అన్నమాట. అది వ్యంజనం అంటే మసాలా మరియు మసాలాతో యుక్తమైన భిన్న భిన్న పదార్థాలు, భిన్న భిన్న పదార్థాలు. ఓకే, ఇవి మనకు మసాలా మరియు మసాలాతో యుక్తమైన భిన్న భిన్న పదార్థాలు. గరం మసాలా అంటున్నాం కదా, అంటే వీటిని వేడి చేస్తాను, ఎక్కువ వేడిగా ఉంటాయి పదార్థాలు. అస్తు, ఇప్పుడు వ్యాకరణం రాసుకో. వ్యాకరణం రెడీ పెట్టుకోండి. వ్యాకరణం. మహత్ మరియు భవత్ శబ్దాల యొక్క రూపాన్ని స్మరించండి. మహత్ మరియు భవత్ శబ్దముల యొక్క రూపాలను స్మరించండి. మహత్ మరియు భవత్ శబ్దం యొక్క రూపాలను స్మరించండి. అంతకన్నా ముందు మరి బ్రాకెట్ రాసుకుంటా అంటే మహత్ కామ భవత్ శబ్దాలు అంటే మహత్ శబ్దం భవత్ శబ్దం అనమాట. వ్యాకరణం అని వెడ్డింగ్ పెట్టి బ్రాకెట్ లో ఆ వ్యాకరణ అంశాలు ఏం చెప్పుకోబోతుందంటే మహత్ కామ భవత్ శబ్దము, మహత్ కామ భవత్ శబ్దము, కామ హన్ కామ స్థూ ధాతు, హన్ కామ స్థూ ధాతు అంటే హన్ ధాతు మరియు స్థూ ధాతు, హన్ మరియు స్థూ ధాతు, హన్ మరియు స్థూ ధాతు, హన్ ధాతు స్థూ ధాతు, కామ ఆత్మనేపద్, ఆత్మనేపదం. అందుకే ఆత్మీయపదం గురించి చెప్పుకుంటాం. ఇప్పుడు మనకు రూపాలు ఆత్మీయపదంలో ఎక్కువగా ఉంటాయి. ఆత్మనేపద్ అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వాక్యం ఎలా ఉంటాయంటే మహత్ శబ్దాన్ని భవత్ శబ్దాన్ని ఉపయోగించి, హంధాతు స్థూధాతుని ఉపయోగించి, అలాగే ఆత్మీయపదంలో ఉండే క్రియాపదాన్ని ఉపయోగించి, ఆత్మీయపదాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం ఉంటుందన్నమాట. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అస్తు. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఒకటో బిందుకు రాసిన మహత్ మరియు భవత్ శబ్దం యొక్క రూపాలను స్మరించండి. మహత్ మరియు భవత్ శబ్దముల యొక్క రూపాలను స్మరించండి. మహత్ మరియు భవత్ శబ్దముల యొక్క రూపాలను స్మరించండి.
మహత్ మరియు భవత్ శబ్దం యొక్క రూపాన్ని స్మరించండి. చూడు శబ్ద సంఖ్య 22,23. చూడు శబ్ద సంఖ్య 22,23. చూడు శబ్ద సంఖ్య 22,23. నెక్స్ట్ 2వ పాయింట్. హన్ను మరియు స్థూ ధాతు యొక్క రూపాలను పూర్తిగా స్మరించండి. హన్ను మరియు స్థూ ధాతు యొక్క రూపాలను 10 లకారాల్లో పూర్తిగా స్మరించండి. 10 లకారాలు పూర్తిగా స్మరించండి. హన్ మరియు స్థూ ధాతు యొక్క 10 లకారాల యొక్క రూపాలను పూర్తిగా స్మరించండి. 10 లకారాల యొక్క రూపాలను పూర్తిగా స్మరించండి. నెక్స్ట్ వాక్యం. చూడు ధాతు సంఖ్య 38, 39. చూడు ధాతు సంఖ్య 38 మరియు 39. 38,39. ఇవి మీరు ఈ మహత్ శబ్దం ఖచ్చితంగా రాయండి. భవత్ శబ్దం యొక్క శబ్ద రూపాలు మీకు శబ్దకోశంలో ఉంటాయి, లేకపోతే మీకు పంపిస్తారు, అవి రాయండి. అలాగే హంధాతు 10 లెక్క ఖచ్చితంగా రాయండి. స్థూధాతు కూడా రూపాలు ఖచ్చితంగా మీ బుక్కులు నోటెడ్ రాసుకోవడం వల్ల కూడా చాలా లాభం కలుగుతుందండి. మీకు ఏ లకారము ఎలా ఉంది, ఏ రకంగా రాయబడింది, అది మీకు బాగా స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, ఖచ్చితంగా చూసి రాయండి. బుక్ పెట్టుకుని మీ బుక్కులు ఒకసారి రాయడం వల్ల మీకు ఎక్కడ భగవద్గీత, రామాయణ, మహాభారత ఏ శ్లోకాలు చదువుకున్నా కూడా ఇది పలానా లింగ లకారం, లోటు లకారం, లంగ లకారం ఇలా ఉంటుందని తెలిసిపోయి రాయంగా ఏమవుతుందంటే ప్రతి లకారం యొక్క శబ్దం అన్ని ఒకే విధంగా ఉంటాయి. అట్లా ఒక 10 లకారాలు రాయడం మొదలు పెట్టామంటే మనకు అది కనీసం అంటే అవి చూడడానికి 10 లకాలు తెలిసిపోతుంది. మనకి 10 లకాలు తెలుసు. లట్ లకారం ఏ అర్థంలో వస్తుంది, లిట్ లకారం ఎప్పుడు వస్తుంది, లుట్ లకారం ఏ అర్థంలో వస్తుంది అని తెలుసు. కాబట్టి కనీసం ఇది చూడగానే రూపం చూడగానే ఇది పలాని ఇది ఈ లింగు, లోటు, లట్టు, లిట్ అలా మనకు కనీసం ఐడెంటిఫై చేయగలిగితే కూడా మనకు అర్థం చెప్పుకోవడం సరళంగా ఉంటుంది అన్నమాట. అందుకే ప్రతి ఒక్కరు నీట్ గా రాసుకోండి. ఓకే, ఇప్పుడు రాసుకోండి. నియమం 170. నియమ 170. అంటే ఇక్కడ ఆత్మీయ పదాలు ఎక్కడెక్కడ ఉంటాయి, ఏ సందర్భాలు ఉంటాయి అవి ముఖ్యంగా చెప్పబడ్డాయి అన్నమాట. నియమ 170 రాసుకోండి. నేరు విషః, నేరు విషః, నేరు విషః, నేరు విషః. నీ ప్లస్ విష ధాతు ఏంటి? నీ ప్లస్ విష ధాతు ఆత్మీయ పదివతి. నేరు విష సూత్రం ఇది. నేరు విషః, నేరు విషః, బ్రాకెట్ పెట్టుకుని దీని యొక్క తాత్పర్యం రాస్తుంది. నీ పూర్వక నీ ఉపసర్గం నీ ప్లస్ విష ధాతు ఆత్మీయ పదంలో ఉంటుంది. నీ ప్లస్ విష ధాతు ఆత్మీయ పదంలో ఉంటుంది. అంటే నీ పూర్వక విష ధాతు ఎల్లప్పుడు ఆత్మీయ పదంలో ఉంటుంది అన్నమాట. నీ ప్లస్ విష ధాతు ఎల్లప్పుడు ఆత్మీయ పదంలో ఉంటుంది. నీ ప్లస్ విష ధాతు ఎల్లప్పుడు ఆత్మనే పదంలో ఉంటుంది. ఆత్మీయ పదంలో ఉంటుంది. ఎలాగంటే ఉదాహరణకి ఎదుపు ఎలా ఉంటుంది? నీ విషతే, నీ పూర్వక విష ధాతునకు ఆత్మీయ పదంలో ప్రతినిధించినట్లయితే నీ విషతే అందుకు వస్తున్నమాట. నీ విషతే. దీని యొక్క అర్థం చెప్తాను తర్వాత మీకు. నీ విషతే, నీ విషతే.
ఓకేనా? ఇది ఒక అంటే ఎప్పుడు నీ విషయతే వెళ్ళినప్పుడు ఆత్మపదంలో పదసంపదలో ఉంటుంది. నీ విషయతే అన్నికి లేదు, ఎప్పుడు నీ విషయతే అని అనమాట. ఓకే, నెక్స్ట్ రాసుకోండి. నియమ 171. నియమ 171. పరివ్యవేభ్యః క్రియః. పరివ్యవేభ్యః క్రియః. పరివ్యవేభ్యః క్రియః. ఇది కూడా చూద్దాము. పరివ్యవేభ్యః. పరివ్యవేభ్యః క్రియః. రాసుకుంది ఈ యొక్క తాత్పర్యము. ఇప్పుడు ఉపసర్గ పది ప్లస్ క్రీ ధాతు. పది ప్లస్ క్రీ అంటే క్రీ ధాతు. పది ఉపసర్గ పద క్రీ ధాతు కామ వి ప్లస్ క్రీ ధాతు. వి ప్లస్ క్రీ ధాతు అనమాట. కామ అవ ప్లస్ క్రీ ధాతు. అవ ప్లస్ క్రీ ధాతు. అవ ప్లస్ క్రీ ధాతు ఆత్మనే పదంలో ఉంటుంది. ఆత్మనే పదంలో ఉంటుంది. ఆత్మనే పరిక్రీ పదంలో పక్కన విక్రీ కూడా ఉంది మాది. ఏంటండి? పరి పక్కన విక్రీ కూడా ఉంది. అదే 10 ప్లస్ క్రీ. ఓ ఇది కూడా ఉందా? 10 ప్లస్ క్రీ. వి ప్లస్ క్రీ. వి పుద క్రీ ధాతు. అవ ప్లస్ క్రీ ధాతు. ఇప్పుడు 10 క్రీ ధాతు ఒకటే, కానీ ఉపసర్గం మారే కొద్దీ అర్థాలు మారిపోయాయి అన్నమాట. అన్నిటి క్రీ ధాతు సమానంగా ఉంది. ఆ క్రీ ధాతుకు ముందు అన్ని చోట్ల భిన్నంగా ఉంది కాబట్టి అర్థం కూడా భిన్నంగా ఉంటుంది. అందుకే 10 ప్లస్ క్రీ ధాతు అయినా, వి ప్లస్ క్రీ ధాతు అయినా, అవ ప్లస్ క్రీ ధాతు అయినా ఎల్లప్పుడూ ఆత్మపదంలో ఉంటుంది. ఇవి ఎల్లప్పుడూ ఆత్మపదంలో ఉంటాయి నాని. 10 ప్లస్ క్రీ, వి ప్లస్ క్రీ, అవ ప్లస్ క్రీ, ఈ ధాతులు ఎల్లప్పుడూ ఆత్మపదంలో ఉంటాయి. ఈ ధాతులు ఎల్లప్పుడూ ఈ విధంగా ఉన్నప్పుడు ఆత్మపదంలో ఉంటాయనండి. ఈ ధాతులు అనకుండా ఈ విధంగా ఉన్నప్పుడు ఎల్లప్పుడూ ఆత్మపదంలో ఉంటాయి. ఈ విధంగా లేదా ఈ రకంగా ఉన్నప్పుడు ఆత్మపదంలో ఉంటాయి. ఈ విధంగా లేదా ఈ రకంగా ఉన్నప్పుడు ధాతులు ఆత్మీయపదంలో ఉంటాయి. ఆత్మీయపదంలో ఉంటాయి. వీటికి ఉదాహరణ చూపించామట. ఏంటివి? 10 ప్లస్ క్రీ నీతే. 10 ప్లస్ క్రీ ధాతుకి రూపం వస్తుంది ఆత్మీయపదంలో. 10 క్రీనీతే. 10 క్రీనీతే అంటే కొంటున్నాడు అని అర్థంలో. 10 క్రీనీతే కొంటున్నాడు. వి ప్లస్ క్రీధాతుకు విక్రీనీతే అమ్ముతున్నాడు. అదే క్రీధాతుకు వి పెట్టినట్లయితే అమ్ముతున్నాడు అయిపోయింది. విక్రీనీతే. విక్రీనీతే అమ్ముతున్నాడు. 10 క్రీనీతే విక్రీనీతే. మూడోది అవ ప్లస్ క్రీధాతుకి అవక్రీనీతే. అవక్రీనీతే. అవక్రీనీతే కూడా కొంటున్నాడు అర్థం తీసుకుంటాను. కొంటున్నాడు అర్థం వస్తున్నాను. అవక్రీనీతే. ఓకే, ఇవి మనకు 171 నియమంలో ఉన్నటువంటి, అంటే ఈ 10 పూర్వకు క్రీధాతు ఉన్నప్పుడు రూపం అనేది ఎల్లప్పుడూ ఆత్మీయపదంలో ఉంటుంది. వి ప్లస్ క్రీధాతు ఎప్పుడైతే ఉంటుందో అది ఎల్లప్పుడూ ఆత్మీయపదంలో ఉంటుంది. అవ ప్లస్ క్రీధాతు ఎల్లప్పుడూ ఆత్మీయపదంలో ఉంటుంది. వాటి యొక్క రూపాలు ఎలా ఉంటాయి? 10 క్రీనీతే, విక్రీనీతే, అవక్రీనీతే. ఈ రకంగా అన్ని ఆత్మీయపదం యొక్క రూపాలు ఏ సందర్భంలో నిత్యంగా ఉంటాయి అవి మనం చూసాం అనమాట. నిత్య ఆత్మీయపదం అనమాట. మనకు ఉభయ పదాలు ఉంటాయండి. కొన్ని నిత్యం పరస్మ పదంలో ఉంటాయి, కొన్ని నిత్య ఆత్మీయ పదంలో ఉంటాయి, కొన్ని పరస్మ పదంలోనూ ఉంటాయి, ఆత్మీయ పదంలోనూ ఉంటాయి. ఉభయ పదాలు ఉంటాయన్నమాట. నిత్య ఆత్మీయ పదాల కింద తీసుకుంటామన్నమాట. ఓకే, ఈ రకంగా 171 నియమాలు చెప్పుకున్నాము. మిగిలిన నియమాలు అంటే ఏవైతే ఉన్నాయో మన తర్వాత చెప్తున్నాం అండి. రేపు చెప్తున్నాం. ఫస్ట్ ఇది ఈ పరిక్రీణి ఎలా వాడాలి మహోదయ? పరిక్రీణి అంటే ఎలా వాడాలి? అది పరిక్రీయతే సహా వస్తువుని పరిక్రీయతే. వస్తువును కొంటున్నాడు. అన్ని వైపు నుంచి వస్తువును కొంటున్నాడు.
సహా అన్నప్పుడు ఆత్మనే పదం వాడచ్చా మహోదయ అక్కడ? ఇక్కడ కొంచెం అదే వాడుకోవచ్చు. ప్రథమ పురుషమే కదా, వాడుకోవచ్చు. ఓహో, అంటే ఆత్మనే పదం అంటే మన కోసం చెప్పబడేది కదా మహోదయ. అతడు కొంటున్నాడు అన్నప్పుడు పరిగణీయత అని. అతను తన కోసం కొనకూడదా? ఉంటాడు కదా అతని కోసం. ఓకే, అస్తు 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 మహోదయ, ధన్యవాదాలు. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. ఓం నమస్తే గురుజీ. నమస్తే